సేవకుని యొక్క ఆలోచనలన్నిటినీ కూడా దేవుడు బంధించి, పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మస్వరూపుగా ఉండి సంఘానికి, సమాజానికి కావలసినటువంటి దివ్యమైనటువంటి వాక్యాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా అందరము కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. దేవా, నీకు స్తోత్రం నాయన. నాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మాకు క్షేమము, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదము, మీరు మాట్లాడితే మాకు దీవెన, మీరు మాట్లాడితే మాకు ధైర్యము తండ్రి. అయ్యా నా తండ్రి, ఒక మనిషితో మాట్లాడితే ప్రయోజనం ఉండదు తండ్రి. మీరు నీ వాక్యము ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడి, మేమేమై ఉన్నామో తండ్రి, మీరేమై ఉన్నారో తండ్రి, వివేచించే జ్ఞానమును మాకు దయచేయని ప్రభా అని చెప్పి ఈ యొక్క ఉదయకాల సమయ సన్నిధిలో ప్రభా, అయ్యా నా తండ్రి, మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభా మోకరిస్తున్న, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి యేసయ్య, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాట్లాడండి యేసయ్య. అయ్యా నా తండ్రి, వాక్యము ద్వారా దర్శించండి ఆయన, వాక్యము ద్వారా ప్రభా ఆదరించమని నీ పాద సన్నిధిలో ప్రభా బ్రతిమాలుకొనుచున్నామని చెప్పి అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామలెక్కలను స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిని ఈ విధంగా చేరి నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు. ఈ రోజున వాక్యాన్ని ధ్యానిస్తుండగా నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మజ్ఞానం దాన్ని ప్రజలతో మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఈ సేవా పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనంటూ ఈ భూలోకములో తాను ఇష్టపడేటువంటి ఏదైనా ఉందంటే అది సంఘం అని చెప్పి, సంఘాన్ని గూర్చిన ప్రాముఖ్యత, లేదా నీ సంఘాన్ని విడవక సుమి, సార్వత్రిక సంఘానికి ఉండవలసిన లక్షణాలు అని చెప్పి సంఘాన్ని గూర్చి అనేకమైనటువంటి వాక్యాలు బోధించడం జరిగింది. సంఘం యొక్క ప్రాముఖ్యతను గూర్చి మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రార్థన అయిన అనంతరం పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబోతున్నటువంటి హేమ అనగా గ్రేస్ యొక్క ఆ పెండ్లి కుమార్తె కార్యక్రమాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, అసలు ఎందుకు దేవాతి దేవుడు సంఘాన్ని వధువుతో పోల్చాడు, ఆయన ఎందుకు వధువు సంఘానికి వరుడుగా సిద్ధపరచబోతున్నానని చెప్పి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలని ఎందుకు బోధపరిచారు, అసలే సంఘం యొక్క ప్రాముఖ్యతను గూర్చి, సంఘాన్ని ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని గూర్చి దేవుడు ఏ విధంగా భావిస్తున్నాడు సంఘాన్ని. మనమందరం అనుకున్నట్లుగా సంఘము అంటే మనందరికీ తెలిసినట్లుగా ఈ నిర్మాణంతో నింపబడినటువంటి చర్చ్ కాదు. సంఘము అనగా ఒక స్థలం యొక్క ప్రాధాన్యత కాదు. సంఘం అనగా ఒక స్థలమో, ఒక చర్చో, ఒక ప్రాంతమో అది కాదు. కానీ సంఘము అనగా ఉన్నతమైన నిర్వచనము, ఆయన్ని ఆరాధించే స్థలము. ఆయన ఆరాధించే స్థలము కూడా ఆయన ఏర్పరచుకున్నటువంటి అనేక మంది, లోకముల నుంచి ఆయన ఏర్పరచుకున్నటువంటి అనేక మంది వచ్చి ఒక చోట కూడికని ప్రభుని ఆరాధించేటువంటి ఆ సమూహాన్ని చర్చి లేదంటే సంఘము అంటారు. దేవుడి సంఘానికి ఎందుకు ఇంత ఉన్నతమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాడు? సంఘాన్ని బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి పోలికల ద్వారా ఆయన పోల్చాడు. గొర్రెపిల్ల యొక్క వధువ సంఘము, గొర్రెపిల్ల యొక్క భార్య అని చెప్పి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. కొన్ని చోట్ల రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో సంఘము క్రీస్తు యొక్క శరీరము, సంఘానికి శిరస్సు క్రీస్తు అని రాయబడి ఉంది. అలాగే పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనంలో ప్రియుని యొక్క పెండ్లి కుమార్తె అని రాయబడి ఉంది. సంఘము నాటబడినటువంటి మొక్క. ఇలా చెప్పుకుంటూ పోతే సంఘాన్ని గూర్చి అనేక పర్యాయ పదాలు ప్రస్తావించారు బైబిల్ గ్రంథంలో. దేవుని యొక్క ఇల్లు అని, దేవుడు నివాసం చేసే స్థలమని, ఇలా అనేకమైనటువంటి పర్యాయ పదాలు సంఘాన్ని గూర్చి దేవుడు స్పష్టంగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో
రాయించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు బైబిల్ గ్రంథంలో సంఘాన్ని గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ అనేక చోట్ల ఈ సంఘాన్ని గూర్చిన ప్రస్తావన చాలా చోట్ల రాయబడి ఉంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు అనే దాస్యత్వంలో నుంచి కానాను దేశం నడిపించేటువంటి ఆ క్రమంలో ఆ యొక్క సమూహాన్ని చూసి, ఆ ఇశ్రాయేలు ప్రజలను చూసి దేవాతి దేవుడు ఏ విధంగా సంబోధించాడంటే, ఈ యొక్క జనము నా సొత్తైన జనము, నా ప్రజ అనగా నా ఆస్తి అని చెప్పాడు. కానీ నూతన నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఆధ్యాత్మిక ఇశ్రాయేలుమైన మనము, ఈ లోకం అనేటువంటి ఐగుప్తుల్లో మగ్గిపోతున్నటువంటి మనము, ఈ లోకమైన ఐగుప్తుల్లో బానిసత్వంలో మగ్గిపోతున్న మనందరినీ కూడా ఆయన తన స్వరక్తము చేత, ఆయన రక్తము చేత విడిపించినటువంటి సమూహంగా పిలువబడుతున్న మనందరినీ కూడా ఒక సమూహంగా చేసి మనల్ని నా ఆస్తి అని పిలవడం కంటే అంతకు మించినటువంటి ఉన్నతమైన పదం ఆయన వాడారు. నా ప్రియమైనటువంటి వధువ సంఘము, నాకు ప్రియమైనది ఈ ఆస్తి కంటే అంతస్తు కంటే చివరగా నా ప్రాణము కంటే ఎక్కువైనది కాబట్టే నేను సంఘాన్ని నా ప్రియమైనటువంటి సంఘ వధువ సంఘము అని యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి అనేకమైనటువంటి వచనాలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అందులో భాగంగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తూ, సంఘములో ఒక సంఘమంతా కూడా ఆయన శరీరం అయితే సంఘానికి ఆయన శిరస్సై ఉన్నాడు. భార్యకి భర్త ఏ విధంగా శిరస్సై ఉన్నాడో ఆ విధముగానే సంఘం అనేటువంటి ఈ యొక్క శరీరానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు. అంతేకాకుండా ఈ సంఘము మచ్చైనను డాగైనను కలంకమైనను ముడతైనను మరి ఏదీ లేకుండా ఆయన ఎదుట నిష్కలంకమైనదిగా పరిశుద్ధమైనదిగా ఆయన ఎదుట తను ఎదుట నిలబెట్టుకోవాలని సంఘము కొరకు ఆయన చేసిన త్యాగాన్ని గూర్చి సంఘాన్ని ఉదక స్థానం, వాక్యం అనే ఉదక స్థానం చేత ఎప్పటికప్పుడు పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టుకోవాలనేది ఆయన ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది. సంఘాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదివినట్లయితే అనేక విషయాలని యేసుక్రీస్తు ప్రభువు వారికి సంఘానికి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన అనుబంధాన్ని గురించి చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. దయచేసి అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాల నిండు యవన జీవితాన్ని ఆ యొక్క సంఘము కొరకు, సంఘాన్ని రక్షించుకోవడం కోసం, సంఘాన్ని తనతో పాటు యుగయుగాలు కూడా నివసించాలని ఉద్దేశంతో సంఘాన్ని కాపాడుకునే ప్రయత్నంలో, సంఘాన్ని పరిశుద్ధపరిచే ప్రయత్నంలో తన యొక్క ప్రాణ త్యాగం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చివరి రక్త బిందువే లేకుండా ఆయన త్యాగము చేసి సంఘాన్ని తన కొరకు సిద్ధపరచుకోవాలి అనుకుని ఆయన సంఘము కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి, త్యాగమూర్తిగా సంఘము కొరకు తన ప్రాణం త్యాగము చేసి తాను సంపాదించుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. అందుకనే చాలా చోట్ల రాయబడిన మాట, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డ, నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడికి రాలేదు, ఎవరో పిలిస్తే ఇక్కడికి రాలేదు, ఎవరో బలవంతంగా నీ తీసుకొస్తే ఇక్కడికి రాలేదు. అనాది సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్నాడు కనుక ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు తీసుకొచ్చి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో, సార్వత్రిక సంఘములో, అది ఏ సంఘమైనా కావచ్చు, ఈ సార్వత్రిక సంఘములో నిన్ను నన్ను కూడా తన యొక్క వధువుగా, ఆయన వివాహం చేసుకోబోయేటువంటి వధువ సంఘముగా ఈ యొక్క సంఘాన్ని, సంఘ బిడ్డలైన మనందరినీ కూడా సిద్ధపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ రోజున అహస్వేసు రాజును ఎదుర్కోవడం కోసం ఎస్తేరు ఏ విధముగా తన్ను తాను హేగే అలంకరించిన అలంకరణ ప్రకారముగా రాజు ఎదుటికి వెళ్ళిందో ఆ విధంగానే సంఘము కూడా అదృశ్య వ్యక్తిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలంకరించి ఆ యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట
వరుడైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట సంఘాన్ని ఆయనతో పాటు నివసించినట్లుగా నిత్య నిబంధనకి సూచనగా సంఘము ఆయన ఎదుట నిలబడాలనేదే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉన్నది. దయచేసి ఈ విలువైన సత్యాన్ని మరవకూడదని ఈ ఒక ఉదయకాల సమయంలో దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఉన్న ప్రియమిట్లారా, నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సంఘాన్ని గూర్చి ఏ రకమైనటువంటి కార్యము చేశాడో అదే విధముగా ఇశ్రాయేలు లేదా యూదుల యొక్క వివాహ వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది చూడండి. కొన్ని సన్నివేశాలు చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. యూదుల యొక్క ఆచార ప్రకారంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి, మన యొక్క భాషలో పెళ్లి చూపులు అంటారు, ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఈ అబ్బాయి నచ్చాడు అనడానికి సూచనగా ఈ అబ్బాయి ఒక గ్లాసులో ద్రాక్ష రసం తీసుకుని వెళ్ళి అమ్మాయికి ఇస్తాడు. ఆ అమ్మాయికి ఈ అబ్బాయి నచ్చితే ఆ యొక్క అమ్మాయి ఆ గ్లాసులో ఉన్న ద్రాక్ష రసం తాగుతుంది. ఒకవేళ నచ్చకపోతే ఆ ద్రాక్ష రసాన్ని అలా విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇది ఆ యొక్క ఆచారము. అలాగే మనమందరము కూడా ప్రభు దగ్గరికి వధువు సమూహంగా ఆయన ఇష్టపడేటువంటి ప్రజగా మనం ఉండడం కొరకే బాప్తిసం పొంది ఆయన రక్తం చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరము కూడా బల్లారాధనలో పాలు పంచుకుని ద్రాక్ష రసం తీసుకుని, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ యొక్క ఉన్నతమైన సూచనగా ప్రతి ఒక్కరూ కూడా ద్రాక్ష రసం ఆ యొక్క బల్ల ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఇష్టము అని తెలిసిందో తర్వాత డౌరీ అనగా కట్న కానుకల గురించి మాట్లాడతారు. మన యొక్క ఆచారం ప్రకారంగా అమ్మాయి అబ్బాయికి కట్నం ఇస్తారు, కానీ యూదుల ఆచార ప్రకారంగా అమ్మాయికే కట్నం ఇచ్చి అబ్బాయి వివాహం చేసుకున్నట్లుగా బైబిల్ చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు కూడా చరిత్రలో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ యొక్క విషయాన్ని ఏ విధముగా మనం సరిపోల్చవచ్చు అంటే, బైబిల్ గ్రంథంలో యాకోబు లేయాని వివాహం చేసుకున్నప్పుడు 7 సంవత్సరాలు కలువు చేశాడు. అలాగే తర్వాత రాహేల్ని వివాహం చేసుకున్నప్పుడు మరొక 7 సంవత్సరాల పాటు కలువు చేసి ఆ డౌరీగా ఆ యొక్క పని చేసి వాళ్ళిద్దరిని కూడా వివాహం చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా రాయబడి ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సంఘాన్ని నాది అని చెప్పి కొనుక్కోవడం కోసం, సంఘాన్ని తన యొక్క వధువుగా మార్చుకోవడం కోసం సంఘము కొరకు ఆయన ఇచ్చిన డౌరీ ఏంటంటే ప్రాణత్యాగము. హల్లెలూయా. ప్రాణత్యాగము చేసి కలవరిశిలో రక్తాన్ని చెందించి నిన్ను నన్ను కూడా విమోచించాడు అనే విషయాన్ని గమనించాలి. ఇదే కట్నానికి సాదృశ్యంగా ఉంది. ఇది అయిపోయిన తర్వాత మనకులా కాదు, కానీ ఒక 7 సంవత్సరాల పాటు వివాహం జరుగుతుంది. 7 రోజుల పాటు వివాహం జరుగుతుంది. ఈ 7 రోజులు కూడా చక్కని ఊరేగింపు అనేది ఉంటుంది. అనేక మంది ప్రచారకర్తలు, చాలామంది ఏమంటారు మన భాషలో చాటింపు వేసే వారందరూ కూడా ఫలానా వ్యక్తి బాబు యొక్క ఈ రోజున వివాహ కార్యక్రమం జరుగుతుంది, ఈ ఊరేగింపులో మీరందరూ కూడా పాలు పంచుకోండి అని చెప్పి అనేక మందిని పిలుస్తూ ఉంటారు. స్నేహితులు వస్తారు, బంధువులు వస్తారు, శ్రేయభిలాషులు వస్తారు. చక్కగా ఆనందకరమైనటువంటి నాట్యాలు చేస్తూ వివాహంలో పాలు పంచుకుంటారు. దీన్ని బైబిల్ గ్రంథం ఏ విధంగా సంబోధిస్తుందంటే, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగము చేస్తూ ఉన్నప్పుడు ఆ యెరూషలేము గుమ్మముల గుండా ఆయన సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఒక ఊరేగింపుగా ఆయన వెంబడించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా ఆయన ప్రాణత్యాగం చేస్తారు. వివాహమైన తర్వాత అక్కడ ప్రేమ విందు అనేది ఉంటుంది. ప్రేమ విందు గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ప్రేమ విందును గురించి ప్రస్తావించబడలేదు, కానీ ఒక అంశం గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, మరియు అతడు నాతో ఎలాగో చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలబడిన వారు ధన్యులని రాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీన్ని లవ్ ఫీస్ట్, పెండ్లి కుమారుని యొక్క విందుకు పిలబడిన ప్రతి ఒక్కరూ కూడా ధన్యులు అని రాయబడి ఉంది. కాబట్టి ఈ విధముగా, అంతేకాకుండా అక్కడున్న ఆచారం ఏంటంటే
వివాహమైన తర్వాత ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళడానికి నేను వెళ్ళి మా తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకుని మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేను మరలా వస్తానని చెప్పి వెళ్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సంఘాన్ని నిత్యము కూడా తనతో పాటు ఉండడం కోసం ఆయన తండ్రి యొద్ద సెలవు పొందుకొని స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని స్పష్టంగా తెలియజేస్తారు. నేనుండు స్థలంలో నిత్యము మీరుండునట్లుగా నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పి ఆయన చెప్పి సంఘాన్ని ధైర్యపరిచి సంఘాన్ని స్థిరపరిచి ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రక్రియ అంతా కూడా చూస్తూ ఉంటుంటే సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వధువుతో పోల్చినట్లుగా, వివాహం కొరకు సిద్ధపడినటువంటి వధువుతో పోల్చినట్లుగా మనం అందరము కూడా గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ యొక్క వివాహములో ఈ యొక్క వధువు యొక్క పాత్ర ఏమై ఉందో మనం కూడా అలా ఉండాలి. ఫస్ట్ వివాహంలో వధువు యొక్క పాత్ర ఏముందంటే ఫస్ట్ ఏముండాలంటే పెండ్లి కుమారుడు కొరకు వధువు ఏం చేయాలి? మెలకువతో ఎదురు చూడాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం యొక్క భావం ఏంటంటే పెండ్లి కుమారుని ఎదుర్కోవడం కోసం 10 మంది కన్యకులు సిద్ధపడ్డారు. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వాళ్ళు. 5 మెలకువతో ఎదురు చూస్తున్నారు, 5 నిర్లక్ష్యంతో ఉంటున్నారు. ఆ పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. 5 విడవబడ్డారు. ఎందుకు విడవబడ్డారంటే వాళ్ళకు మెలకువ లేదు. వాళ్ళ దివిటీల్లో నూనె అయిపోతూ ఉంటుంటే తిరిగి తెచ్చుకోవాలనేటువంటి ఆ యొక్క ఇమిత్త జ్ఞానము లేదా మెలకువ అనేది వాళ్ళకు లేదు. ఈలోగా పెండ్లి కుమారుడు వచ్చాడు, వాళ్ళు విరవబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సంగమా, ప్రతి ఒక్కరూ గమనించండి, సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం. చరిత్రలో ఒక విషయాన్ని ఆర్టికల్ రాశారు, చాలా విచిత్రం అనిపించింది. దాని పేరు లుసియానా అనేటువంటి అమెరికా దేశంలో ఒక చిన్న గ్రామం, ఎపిస్కోపల్ అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. అక్కడ 150 సంవత్సరాల పురాతనమైనటువంటి సింధూర వృక్షము కింద ఒక స్త్రీని సమాధి చేశారు. మన యొక్క సమాధి యొక్క బోర్డు మీద ఏం పెడతారు? నా ప్రయాసని తొదముట్టించితే క్రీస్తు కొరకు నేను పోరాటాలు చేశాను, లేకపోతే అంటే కనుక ప్రభు నందు మృతుని వారు ధన్యులు, ఇలాంటివి ఎన్నో పెడతా ఉంటారు. నా పరుగు నేను తొదముట్టించుతానని చెప్పేసి, బ్రతికుండగా ప్రభు కోసం ఏం చేయకపోయినా కానీ ఈమె తను చనిపోయినటువంటి ఆ సమాధి మీద ఏమని రాయించిందంటే ఇలా రాయబడి ఉందంటే అండి, చెక్క మీద, ప్రభువా నువ్వెప్పుడు తిరిగి వస్తావు, నువ్వెప్పుడు తొందరగా వస్తావు, మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ ఆశ, ఈ విశ్వాసము, ఈ నమ్మకము, ఈ నిరీక్షణ సంఘానికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం ఉంది. దేనికోసం ఎదురు చూస్తున్నామో తెలుసా? సమాధిలో నుంచి మమ్మల్ని తిరిగి పునరుద్ధానము చేత తిరిగి లేపుతావు అనేటువంటి విశ్వాసంతో నీ కొరకు ఎదురు చూస్తున్నామని ఆయన అని చెప్పేసి ప్రపంచానికి విలువైనటువంటి సందేశాన్ని ఆమె ఇచ్చింది. ప్రియమైన సంఘమా, బ్రతికిన చనిపోయినా మనమందరము కూడా ఆయన ఏర్పరుచుకున్నటువంటి వధువ సంఘము, ఆయనను ఎదుర్కోవడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలని నిర్ణయించుకుందాం. రెండోదిగా వధువుకి అంటే వివాహం చేసుకున్న అమ్మాయికి ఉండవలసిన రెండవ ఉన్నతమైనటువంటి లక్షణాన్ని మనం చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరము కూడా గమనించండి, నమ్మకత్వం లేకపోతే వివాహాలు విఫలమైపోతాయి. నమ్మకత్వం లేకపోతే గనక డైవర్స్ అయిపోతాయి. నమ్మకత్వం లేకపోతే గనక చాలా విధాలుగా విడిపోయేటువంటి ప్రమాదం ఉంది. సంఘాన్ని క్రీస్తు నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే పవిత్రత. అందుకనే సంఘానికి మచ్చ, డాగు, కలంకం లేకుండా కల్మషం లేనిదిగా పవిత్రంగా ఉండాలని వాక్యము చేత ఉదక స్నానం చేపించి పరిశుద్ధపరచడానికి ఆయన మన విషయంలో సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యము ద్వారా మనల్ని మనం ఉదక స్నానం చేసుకుని వాక్యము ద్వారా మనమందరము కూడా హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలని ఆ ప్రక్రియని బ్రతికినంత కాలము కూడా కొనసాగించాలని దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మర్మము చాలా గొప్పది అంటాడండి. ఏ మర్మము? ఆయన వరుడుగా ఉండడం, మన యొక్క సంఘము వధువుగా సిద్ధపడడం. ఈ మర్మం చాలా గొప్పది. ఎందుకు గొప్పదంటే మనమందరము కూడా
శరీర సంబంధులు, ఆయనేమో ఆత్మ సంబంధి. బైబిల్ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, మనది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మనది మానవ శరీరం, ఆయనది దైవికమైన శరీరం. మానవ శరీరము దైవ స్వరూపునకు మారినట్లుగా ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యాడు అంటదండి. మరణ భయం నుంచి మనిషిని విడిపించడం కోసం, మరణానికి దాస్యమైపోయినటువంటి సంఘాన్ని, ప్రపంచాన్ని విడిపించడం కోసం, మన కోసము, నీ కోసం, నా కోసం ఆయన ఏమైపోయాడంటే రక్త మాంసంలో పాలుభాగస్తుడయ్యాడని ఉంటుందండి. రెండోదిగా మనం చూసినట్లయితే, మన శరీరము క్షీణించిపోయే శరీరం. దేవుని యొక్క శరీరము అలా క్షీణించిపోయే శరీరం లాంటిది కాదు. ఆయన పరిశుద్ధిని కుళ్ళు పట్టనిచ్చేవాడు కాదు. కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం చూస్తే, క్షయమైనటువంటి శరీరము అక్షయమైన శరీరంగా మార్చాలనే దేవుని యొక్క ఉద్దేశం. సంఘమంతా కూడా అక్షయమైనదిగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. ప్రకృతి సంబంధమైనటువంటి యొక్క జీవితాన్ని ఆత్మ సంబంధమైన జీవితంగా మార్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే భార్య వివాహమైన తర్వాత అనేక విషయాలలో భర్తకు అనుకూలంగా మారినట్లుగా, భర్త అనేక విషయాలలో భార్యకు అనుకూలంగా తన యొక్క అలవాట్లు మార్చుకున్నట్లుగా ఈ ఉన్నతమైన మర్మమును దేవుడు బయలుపరుస్తూ, మృతతుల్యమైపోయినటువంటి శరీర సంబంధమైన మన జీవితాలకి ఆయన ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకుని, ఆయన నీ కొరకు, నా కొరకు శరీరధారికి లోకానికి వచ్చినట్లుగా చరిత్ర మనం చూడగలుగుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాన్ని గుర్తెరగాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే క్రీస్తు ఈ విలువైన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. సంఘాన్ని ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. ఓకేనా? సర్వసాధారణంగా ఇద్దరు భార్యాభర్తలు చాలా ప్రేమగా ఉన్నారనుకోండి. ప్రేమగా ఉన్నప్పుడు ఒక చోటుకి వెళ్తే కనుక నీకు తల్లిదండ్రులు దరిపోవాలనుకోండి, మీరు అంటే అబ్బాయి దరిపోవాలనుకోండి, అబ్బాయిని ఎక్కువ ప్రేమ చూపించి వాళ్ళ యొక్క భార్యని లేకపోతే అమ్మాయిని మాత్రం తృణీకరించారనుకోండి, మంచి భర్త అయితే కనుక దాన్ని ఓర్చుకుంటాడా? నన్ను ఎలా చూస్తున్నావో నా భార్యను కూడా అలాగే సమానంగా చూడు. ఒకవేళ అమ్మాయి ఇంటికి వెళ్ళారనుకోండి, అమ్మాయి అంటే కనుక చాలా ఇష్టం కాబట్టి అమ్మాయిని ఒకలాగా చూసి అబ్బాయిని కొంచెం తృణీకరించారనుకోండి, ప్రేమించే భార్య ఊరుకుంటుందా? నా భర్తను ఎందుకు తక్కువ చేసి మాట్లాడారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అంత ప్రేమ గలటువంటి అనుబంధం అనేది భార్యాభర్తల మధ్య ఉంటుంది. అలాగే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రపంచంలో అన్నిటికంటే ఆయనకి ఇష్టమైనది, ఆయన కోరుకున్నది, ఆయన ఏర్పరుచుకున్నది, ఆయన స్థిరపరుచుకున్నది, ఆయన నమ్మకం పెట్టుకున్నది, ఆయన రాబో దేని కొరకు వస్తున్నట్టు సంఘం కొరకు. ఇంత గొప్పగా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తిరిగి ఎందుకు వస్తున్నాడు? ఆయన ఆరోహణమైన ఆయన మరలా ఎందుకు వస్తున్నాడు? సిద్ధపడిన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి. అయితే అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రాణం పెట్టంతగా ప్రేమిస్తున్నాడు సంఘాన్ని. మరి ఆయన ప్రేమించే సంఘాన్ని నువ్వు ద్వేషించేటువంటి అధికారం మనకుందా? ఆయన ప్రేమించే సంఘంలో ఉన్న లోటుపాట్లు ప్రతి సంఘంలో ఉండవండి. అపోస్తలుడైన పౌలు గారు ప్రారంభించిన సంఘంలో కూడా మేము అపోల్ల వాళ్ళం, లేదా మేము పౌలు దరుపు వాళ్ళం అన్నారు. ఆ సంఘంలో కూడా కొంతమంది విధవరాళ్ళని తక్కువ చూపు చూస్తున్నారని చెప్పేసి కంప్లైంట్లు వెళ్ళినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సంఘములో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ప్రతి లోపాలని కూడా వాక్యపు వెలుగులో సరిదిద్దుకునేవారుగా ఉండాలి. మనకు చేతనైతే వాళ్ళని సరిచేయాలి, చేత కాకపోతే కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి తప్ప సంఘాన్ని ద్వేషించి, సంఘాన్ని తృణీకరించి, సంఘాన్ని జడ్జ్ చేసి, సంఘంలో లోటుపాట్లను బట్టి మేము వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఆ భావన వాక్యానుసారమైనది కానే కాదు. దయచేసి గమనించండి. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక బాడీగా, క్రీస్తుకి ఒక శరీరంగా దేవుడు ఏర్పరచుకున్నాడు.
ఈ శరీరంలో ఉన్నటువంటి పార్ట్ అయిన నీవు కొన్ని బలహీనమైనవి ఉంటాయి, కొన్ని ఆరోగ్యవంతమైనవి ఉంటాయి. అన్నిటినీ కూడా కలుపుకుని మనము దేవుని కొరకు స్థిరపడాలి తప్ప, ఎప్పుడు చూసినా కానీ ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఎప్పుడు చూసినా కానీ నేను గొప్ప అనుకుని ఇలాంటి వ్యక్తులుగా మనం ఎవరం కూడా ఉండకూడదు. ఎందుకంటే మొట్టమొదటిగా క్రీస్తు సంఘమును ప్రేమించులాగున మీరు సంఘమును ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి సంఘాన్ని నేను ప్రేమించాలి. ఆయనకి ఇష్టమైనది నేను చెయ్యాలి. కానీ ప్రతి ఒక్కరూ కూడా సంఘాన్ని ప్రేమించండి. సంఘం అంటే కుటుంబంగా భావించండి. సంఘం అంటే పిలువబడిన వారుగా భావించండి. సంఘం అంటే ప్రత్యేకించబడిన జనంగా భావించండి. నువ్వే మతం నుంచి వచ్చిన, ఏ కులం నుంచి వచ్చిన, ఏ ప్రాంతం నుంచి వచ్చినా అది పెద్ద విషయము కాదు. సంఘానికి వచ్చిన తర్వాత నేను దేవుని యొక్క ఎంపికలోను దానిని, నేను దేవుని యొక్క ఎంపికలో ఉన్న వాడిని అనే భావనతోనే ప్రతి ఒక్కరు కూడా సంఘానికి అంటుకట్టుకుని ఉండాలి. ఎందుకనంటే నీ పట్ల నా పట్ల దేవుడు కలిగి ఉన్న ఉన్నత ప్రణాళికలు చాలా గొప్పవి. అయితే ఈ రోజున ఏ సర్వే చేసుకున్నా, చాలా సర్వేలు ఉన్నాయి, వాటన్నిటి గురించి వివరించిన సమయం లేదు. కానీ చాలా సర్వేలు లేదంటే చాలా సంస్థలు చేసినటువంటి కొన్ని వాటిని ఏమంటారంటే సంస్థలు ఎగ్జిట్ పోల్ చేస్తారు కదండి, వాటిని ఏమంటారు, సర్వే చేయడం. సర్వే సంస్థలన్నీ కూడా చేసినటువంటి గత 10 సంవత్సరాలుగా చాలా దేశాలలో అనేక ప్రాంతాలలో ఈ రోజున సర్వేలు చేస్తుంటే తేలిన ఫలితం ఏంటంటే చాలామంది మందిరాన్ని మానేస్తున్నారు, మందిరాల్ని దూరమైపోతూ ఉంటున్నారు. చాలామంది దేవుని విడిచి బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అలాగని చెప్పి వాళ్ళ క్రైస్తవులు కాదంటే క్రైస్తవులే, వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. అందుకనే ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందంటండి. ఆర్టికల్ పేరు ఏంటంటే ఫర్గెట్ ద చర్చ్, ఫాలో జీసస్. మేము చర్చిని మర్చిపోయాం, కానీ క్రీస్తుని మాత్రం ఫాలో అవుతున్నాం. దేవుడిది హర్షిస్తాడా? దేవుడి ఈ వాక్యానుసారమైనటువంటి జీవితమేనిది? మాకు యేసు ప్రభువారు కావాలి, సంఘమొద్దు. యేసు ప్రభువారు కావాలి, సంఘ సహవాసం అక్కర్లొద్దు. ఇది దేవుని యొక్క ఉద్దేశము కాదు. ఒక మ్యాగజైన్లో ఇలా పెట్టారంట ఆయన పేరు, ఇలా ఒక టైటిల్ పెట్టారంట, ఫర్గెట్ జీసస్, ఫర్గెట్ ద చర్చ్, ఫాలో జీసస్. సంఘాన్ని మర్చిపోతాం కానీ యేసు ప్రభువారు కావాలి. ఈ ద్వారని దేవుడు ఇష్టపడే ద్వారని కాదు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, దేవుని నేను ఎందుకు పిలిచాడో, దేవుని నేను ఎందుకు ఏర్పరచుకున్నాడో, సంఘములో ఒక సభ్యురాలుగా నేను ఎందుకు మార్చాడో గమనించండి. మీరు సర్వే చేసుకోండి. సంఘాన్ని అంటు పెట్టుకొని సంఘాన్ని పట్ల ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం కలిగి సహవాసాన్ని కాపాడుకున్న కుటుంబాలకి, సహవాసానికి దూరంగా ఉన్న కుటుంబాలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేక వ్యత్యాసాన్ని మీరు మనసు పెట్టి ఆలోచించుకొని మీకు అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఎందుకు చాలామంది సంఘానికి దూరం అవుతున్నారు? ఎందుకు చెప్పనా? టెక్నాలజీ డెవలప్ అయ్యింది, అవునా కాదండి? టెక్నాలజీ డెవలప్ అయిందా లేదా? ఎంతగా డెవలప్ అయిందంటే కనుక మన ఇంట్లో కూర్చునే కాలు మీద కాలేసుకుని అనేకమైన స్నాక్స్ తింటూ కాలు మీద కాలేసుకుని వాక్యం వినేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ హల్లెలూయా చెప్పొద్దు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున చాలామంది చర్చికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మాకు చర్చ్ ఛానల్ మార్చాలి కానీ 24 గంటల్లో కూడా మంచి మంచి వాక్యాలు వస్తూనే ఉంటాయి, 24 గంటల్లో కూడా మంచి మంచి పాటలు వస్తూనే ఉంటాయి. అది వాక్యానుసారం కాదు. మీరు గమనించండి, చర్చిలో ఉన్నప్పుడు మీరు ఎంత చక్కగా కూర్చున్నారు. ఇప్పుడు మీరు అందరూ కూడా ఆరోగ్యం సహకరించకపోయినా, కాలు నొప్పులు ఉన్నా ఎంత చక్కగా కూర్చున్నారు. ఎందుకని? ఇది దేవుని యొక్క మందిరం. ఇదేంటండి? దేవుడి నివాసం చేసే మందిరం. ఎక్కడైతే 2-3 కూడి నా నామం ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటని సెలవిచ్చిన దేవుడు. సేవకుడు కాదు మాట్లాడేది, సేవకుడు ముఖాంతరం నుంచి దేవుడు మాట్లాడతాడనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ మనం కూర్చున్నాం. అదే మన ఇంటి దగ్గర అయితే ఎలా కూర్చుంటాం? టీవీలో వాక్యం ఉన్నప్పుడు ఎలా కూర్చుంటాం? సెల్ ఫోన్లో వాక్యం ఉన్నప్పుడు ఎలా కూర్చుంటాం? పాటలు అన్నప్పుడు ఎలా కూర్చుంటాం? సరైన వస్త్రధారణ ఉంటుందా? సరిగ్గా కూర్చుంటామా? పడుకునే వాళ్ళు ఉంటారు. ఇన్ని విధాలుగా మనకి అన్నీ కూడా తెలియని విషయాలు ఏమీ కాదు. అందుకని చాలామంది సుఖానికి అలవాటు పడిపోయి ఈ రోజున టీవీలోని అనేక వాక్యాలు వినాలనేటువంటి ఆలోచనతో
ఎవరన్నా అడిగితే కనుక, అమ్మో మాకు చాలా ఇష్టమండి దేవుని వాక్యం అంటే, చర్చ్ అంటే మాకు చాలా ఇష్టమండి, పాస్టర్ గారు అంటే మాకు చాలా ఇష్టమండి, సంఘం అంటే చాలా ఇష్టమండి, కానీ చర్చికి మాత్రం మేము రామండి అని చెప్పి ఈ రోజున చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. చాలామంది ఈ యొక్క టెక్నాలజీని వాడుకొని ఇళ్లల్లోనే దేవుని సన్నిధి ఉన్నదని చెప్పి భ్రమపడుతున్నారు. అది వాక్యానుసారం కాదు. నీకంటూ ఒక స్థలం ఇచ్చాడు దేవుడు. నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నటువంటి సమూహం అంతటిని కూడా ఒక చోటకు చేరి ఆరాధించండి అని దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఈ ఆజ్ఞని అతిక్రమించే వారికి ఉంటే గనక ఆజ్ఞ అతిక్రమే పాపం అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా వాక్యాన్ని అనుసరించి బ్రతికేవారుగా ఉండాలి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిని అనుభవించేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చిన హెచ్చరికలు తీసుకునేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మోసుకుని వెళ్ళిపోయేవారుగా ఉండాలి. మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైన వాటిని సంతోషంగా ఇంకా పెంపొందింపజేసుకునేవారుగా ఉండాలి. అటువంటి ఉన్నతమైనటువంటి ఆసక్తి ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రతి ఒక్కరు గమనించండి, నేను చెప్తున్నాను, సంఘంలో దొరికిన ప్రేమ, సంఘంలో దొరికిన ఆశ, సంఘంలో దొరికినటువంటి నెమ్మది, సంఘంలో దొరికినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి బంధాలు నీ కుటుంబంలో కూడా దొరకవని చెప్పగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కని అనుబంధాన్ని దేవుడు ఏర్పరిచాడండి. నువ్వెవరో వాళ్ళకి తెలియదు, నువ్వెవరో వాళ్ళకి ఏం సంబంధం అయినా కానీ సొంత అన్నలా, సొంత అక్కలా, సొంత చెల్లిలా ఒక ప్రేమ బంధాన్ని దేవుడు ఏర్పరుస్తున్నాడంటే ఈ బంధానికి మించినటువంటి దివ్యమైన బంధానికి ఎక్కడ దొరుకుతుంది? దయచేసి మనం అందరం కూడా ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. మొదట మనం గమనించాలి, దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం సంఘాన్ని ప్రేమించబద్దులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే కనుక పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక చోట్ల ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అనేక చోట్ల ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా ఆయన ప్రేమిస్తూ ఉంటుంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి ఆ పరిస్థితిని అన్నిటిలో కూడా ముగ్గురు ఉన్నతమైనటువంటి భక్తుల ద్వారా 3 విషయాలు రాశారు. అందులో మొట్టమొదటిది ఇర్మియా కావచ్చు, రెండవదిగా యెషయా ప్రవక్త కావచ్చు, మూడవదిగా హోషేయ ప్రవక్త ద్వారా సంఘాన్ని గూర్చినటువంటి ప్రస్తావన అక్కడ రాయబడి ఉంది. మీరు బైబిల్ గ్రంథాన్ని ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు ఎవరన్నా చదివే ప్రయత్నం చేయండి. ఇర్మియా గ్రంథము ఈ సమాచారం ప్రకటించము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వెయ్యదాగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠ జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమాయెను. ఆయన లయపరుచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవాకు. రైట్, టూకీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజల యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన వివరిస్తూ, నేను అరణ్యములో విత్తనం వెయ్యదగిన దేశములో నన్ను వెంబడించావు. నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. మనుషులు అన్యాయస్తులు కావచ్చు, మనుషులు న్యాయం తప్పి బ్రతకవచ్చు, మనుషులు మేలు పొందిన తర్వాత మరొక రకంగా ప్రవర్తించవచ్చు. కానీ నీతిగల దేవుడు ఎప్పుడూ కూడా న్యాయం తప్పేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు నడుస్తున్న అరణ్య ప్రాంతములో ఎలాంటి ప్రాంతం అంటే చాలా అరణ్యపు ప్రాంతం, విత్తనం వేయడానికి నీళ్లు లేనటువంటి ప్రాంతము. అలాంటి అరణ్య ప్రాంతములో మీరు నన్ను వెంబడించావు. నీ యవ్వన కాలములో నీవు చూపించిన అనురాగము నీ వైవాహిక ప్రేమను
నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా ప్రారంభంలో చాలా చక్కగా నడిచారు. ఆయనతో పెనివేసుకున్నటువంటి అనుబంధం కలిగి ఉన్నారు. క్రమం తప్పకుండా ఆరాధన చేసేవారు. వారెప్పుడు కూడా వాళ్ళ నోట స్తుతి ఉండేది. కానీ స్థిరపడిన తర్వాత, మంచి స్థితి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాటిని ఆకర్షితులైపోయి వారు బహుభయంకరంగా ప్రవర్తిస్తూ, దేవునికి గాయపరుస్తూ, సేవకుల మాటని తృణీకరిస్తూ అలా జీవిస్తున్నటువంటి వారితో కోపంతో మాట్లాడవలసినటువంటి దేవాతి దేవుడు, యవ్వన కాలంలో ఉన్నప్పుడు, నీ జీవితంలో సరైనటువంటి వసతులు లేనప్పుడు, నీవు కనీసం బండి మీద వెళ్ళడానికి కూడా నోచుకునే స్థితిలో ఉన్నప్పుడు, సైకిల్ మీద వెళ్ళడానికి కూడా నోచుకునే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎలా వెంబడించావో నాకు తెలుసు. కిలోమీటర్ల దూరం మండు టెండలో బైబిల్ పట్టుకుని విశ్వాసముతో నన్ను ఎలా ఆరాధించావో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నాకు దూరం అయిపోయా, అంత మాత్రాన నువ్వు నాకు వద్దు అని చెప్పి నేను విడిచిపెట్టేవాని కాదు. నీ ప్లేసులు ఇంకొకరు తెచ్చుకుంటాను, సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటాను అనేవాని కాదు. నీవు నా కోసం చేసిన ప్రతి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఆ యవ్వన కాలంలో నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీవు నా పట్ల చూపించిన ఆ ప్రేమని, సంఘం పట్ల చేసిన ఆ త్యాగాన్ని నేనెన్నడూ కూడా మర్చిపోను అని చెప్పి ఉన్నతమైనటువంటి ప్రేమని ప్రకటిస్తున్నాడు సంఘానికి. 31వ అధ్యాయము 3-4 వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనక నేను నిన్ను విడవను. సంగమా, ఇప్పటికే చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు, చాలామంది ప్రార్థనలు మానేశారు, చాలామంది యూట్యూబ్లో వాక్యం వింటున్నారు, చాలామంది టీవీలో వాక్యం వింటున్నారు, అసలే ఆదివారం అనే సంగతి మర్చిపోయి బ్రతుకుతున్నారు. అలాంటి వారందరితో కూడా దేవుడు ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా మాట్లాడుతున్నమాట, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ రోజంటే నీ గర్వాన్ని బట్టి, ఈ రోజంటే నువ్వు కలిగిన ఆస్తిని బట్టి, ఈ రోజైతే నువ్వు కలిగిన అంతస్తుని బట్టి ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ ఆ మొదటి ప్రేమ, ఆ ప్రతికూల పరిస్థితుల్లో నన్ను హత్తుకుని జీవించిన ఆ దినాలు నేను మర్చిపోవట్లేదు. అందుకనే నేను ఇప్పటికీ కూడా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నీ స్థానము అలాగే ఉంది మందిరములో, నీ ప్రదేశము అలాగే ఉంది నీ యొక్క మందిరములో. అంతే తప్ప నేను నిన్ను దూరం చేసుకోను. నువ్వు నన్ను దూరం చేసుకోవడంటావు అనుకున్నావేమో, కానీ నేను నిన్ను దూరం చేసుకోను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడవక నిన్ను ప్రేమిస్తున్నా. ప్రేమ అనేక దోషాలు కప్పుతుంది, ప్రేమ అనేక దోషాలు కప్పుతుంది, ప్రేమ అనేక దోషాలు కప్పి నిన్ను మరలా తనతో ఐక్యపరుచుకోవాలనుకుంటుంది తప్ప నిన్ను దూరం చేసుకోవాలనుకోదు. అదే సంఘం పట్ల ఆయన చూపించేటువంటి అనురాగం అని చెప్పి ఎస్ఏ గ్రంథకర్త ద్వారా సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలని నా నిత్య నిబంధన ఉండేటువంటి సంఘముగా ఆయన వారిని ఏర్పరచుకుంటే వారందరూ విశ్వాసఘాతుకులు అయిపోయినప్పటికీ కూడా ఆయన ఇంకా ప్రేమిస్తున్నానని చాచిన చేతులతో ఆయన వాళ్ళ వైపు చూపించినట్లుగా ఈ ఉదయకాల నీ వైపు నా వైపు చూపిస్తున్నాడు. దయచేసి ఏదో సంఘానికి, ఏదో ఒక సహవాసానికి అంటు కట్టబడి ఉండడానికి దేవుని హృదయాన్ని ప్రేరేపించునుగాక. రైట్. రెండోదిగా మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 16-17 వచనం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. నేను చదువుతున్నాను. అది అచ్చటి నుండి నా మాటలు వినము, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలువడి, ఇదే యెహోవా వాక్కు. అది ఇక మీదట బయలు దేవతల పేర్లు జ్ఞాపనం తెచ్చుకొనకుండును, అవి దాని నోట రాకుండా నేను చేసేదను. ఆ దినమున నేను నా జనువుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నేను నిబంధన చేయదును. విల్లును ఖడ్గను యుద్ధము దేశమును ఉండకుండా మాన్పించి వారి నిర్భయముగా నివసింపజేయదును. నీవు నిత్యము నాకుండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణములు చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి
నిన్ను ప్రదానము చేసుకుందును. ఈ మాట హోషేయ అనేటువంటి దైవ సేవకుడు ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి సమాచారాన్ని తెలియచేయాలని చెప్పి హోషేయ అనేటువంటి దైవ సేవకుని పిలిచి, ప్రవక్తని పిలిచి, నీవు ఒక వ్యభిచారిని వివాహం చేసుకోవాలి అని చెప్పి సెలవిస్తాడు. దేవుని యొక్క మాట చెప్పున హోషేయ ప్రవక్త ఒక వ్యభిచారిని వివాహం చేసుకుంటారు. బిడ్డ పుట్టిన తర్వాత నమ్మకత్వాన్ని కోల్పోయి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఇలా అనేక విషయాలు చేస్తూ ఉంటుంటే, ఎందుకు ప్రభు ఇలా జరుగుతుందంటే, నీ జీవితంలో జరిగిన దానిని బట్టి ప్రపంచం లేదా ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఉన్నతమైనటువంటి పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాను. అదే పాఠమో తెలుసా? వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిత్య జీవదాత అయిన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనురాగము చూపించేటువంటి నా ప్రేమను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి వాటిని వాళ్ళు అనుసరించడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఇష్టమైన మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా నమ్మకత్వం, దయాదాక్షిణ్యాన్ని బట్టి నీతిని బట్టి నీ ఎడల దయాదాక్షిణ్యం చూపించినట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను అని చెప్పి, నిజముగా యేసు ప్రభు దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమని, ఆయన చూపించిన అనురాగాన్ని హోషేయ గ్రంథకర్త కళ్ళ కట్టినట్లుగా వివరించాడు. ఇవన్నీ కూడా దేవుని చిత్తమైతే కనుక విలువైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అక్కడ రాయబడినటువంటి బయలు ఇవన్నీ విషయాలు కూడా దేవుని రాకడాలమైతే రాబోయే దినాలు మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, నువ్వెంతగా దూరం అయిపోయినా ఆయన సంఘంలో మరలా చేర్చుకోవాలనుకుంటున్నాడు దేవాతి దేవుడు. ప్రైజ్ లార్డ్. ఇక తర్వాత మనం చూసిన యెషయా గ్రంథకర్త 54వ అధ్యాయము 4-6 వచనాలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4-6 వచనాలు. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. నువ్వు లజ్జపడనక్కర్లేదు. నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 62వ అధ్యాయం 4-7 వచనాలు కూడా చూడండి. 62వ అధ్యాయము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4-7 వచనం. విడవబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైన దానివని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెబ్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికిని నేను పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు, నీ దేశము వివాహితమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లుగా నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లుగా నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రైట్. అప్పటికి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుందో యెషయా గ్రంథకర్త అనేక విషయాలు వివరిస్తూ, అక్కడ విడవబడిన దానివని నీవు ఇక మీదట అనబడవు, పాడైపోయింది, విడవబడింది, పాడైపోయింది అని చెప్పి ఎవ్వరకు నిన్ను గూర్చి ఇక మాట్లాడరు. అలా మాట్లాడకుండా నేను నిన్ను నాతో రీయూనియన్ చేసుకుంటా, మరలా నాతో సంఘములో నేను సభ్యురాలుగా చేసుకుంటాను. చాలామంది మనల్ని చూసేమనుకుంటారు, పెండ్లి కుమార్తె నుంచి సంతోషించట్లుగా నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. ఒక పెండ్లి కుమారుడు తన పక్కన కూర్చున్నటువంటి పెండ్లి కుమార్తెను చూసి వివాహములో ఏ విధంగా సంతోషిస్తాడో, దేవాతి దేవుడు కూడా నిన్ను బట్టి నన్ను బట్టి కూడా అలా సంతోషిస్తాడు. ఒకవేళ వెలివేయబడిన దానిగా నీవు ఉన్నట్లయితే గనక నీకు కొత్త పేరు పెడుతున్నాడు. హెబ్సిబా అనగా ఇష్టురాలు, బ్యోలా అనగా పతివ్రత అనగా భార్య, మ్యారేడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పతివ్రత అని పేరు పెడతానంటున్నాడండి. చాలామంది అప్పటి వరకు ఆ యొక్క ఇశ్రాయేలు సర్వసమాధానం చూసి విడవబడింది, అంతేకాక తృణీకరించబడింది, పాడైపోయింది అని చెప్పి చాలామంది తృణీకరించారు. ఎంతగా పాడైపోయినా నా యేసయ్య బాగు చేయడానికి
ఆయన సమర్థుడు. నీ జీవితం ఎంతగా పాడైపోయినా, నువ్వెంతగా వెలివేయబడినా, నువ్విక బాగుపడవని ఎంతమంది చెప్పినా మరలా నిన్ను బాగు చేయడానికి ఆయన సమర్థుడు. నీ జీవితాన్ని స్థిరపరచడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో అందరూ కూడా ప్రభువుకు నమ్మకస్తులుగా బ్రతికారా? నమ్మకస్తులుగా బ్రతకలేదు. నమ్మకత్వాన్ని కోల్పోయారు. దేవుని విడిచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా సంఘముగా సమకూర్చే ప్రయత్నంలో యేసు ప్రభువారు సఫలీకృతమయ్యాడు. ఏ శిష్యులైతే గనక నా యేసు ప్రభువారు వద్దని చెప్పి పారిపోయారో వారందరినీ కూడా మరలా సంఘంగా సమకూరుస్తే దేవుని కొరకు హతసాక్షులయ్యేటట్లుగా మారిపోయారు. ఒక్క ఇస్కరియోతు యోధ తప్ప. దయచేసి నీవు ఇస్కరియోతు యోధాలా ఉండొద్దు. మిగిలినటువంటి 11 మంది శిష్యుల్లా మనం ఉందాం. దయచేసి ఇప్పటికే దేవునికి దూరం అయిపోయావా, సంఘానికి దూరం అయిపోయినా, సహవాసానికి దూరం అయిపోయినా, దయచేసి నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే సంఘ సభ్యుడిగా మార్చుకున్నాడు. ఏదో సంఘానికి మనం అందరము కూడా అంటుకట్టబడి ప్రభువు కొరకు ఎదురు చూసేవారుగా, వధువు సంఘముగా మనం అందరం నిలబడే భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమె అందరికీ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అనేక విషయాలు మాకు తెలియజేస్తాం. సంఘాన్ని ప్రేమిస్తున్నావు కనుక నీవు ప్రేమించిన దాన్ని బట్టి మేము ప్రేమించడం మాకు నేర్పించిన ఆయన. సంఘాన్ని మీరు గౌరవిస్తున్నారు కనుక మేము కూడా సంఘాన్ని గౌరవించే స్థితి మాకు ఇవ్వండి ఆయన. ఈ భూప్రపంచంలో మీరంటూ ఏర్పరచుకునేది ఏదైనా ఉందంటే అది సంఘము తండ్రి. నీవంటూ ప్రభు మహిమ మేఘం మీద తిరిగి రానున్నావంటే దేనికోసమంటే సిద్ధపడిన సంఘం గురించి తప్ప మరి దేనికోసం కాదు. అలాంటి సంఘాన్ని నేను ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉంటున్నాను, అంత విలువైన సంఘం పట్ల నా వైఖరి ఎలా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న స్థితి మాకు ఇవ్వండి ఆయన. మాలో ఉన్న ప్రతి అవిధేయతను కొట్టివేయండి ఆయన. నీ బిడ్డలుగా స్వీకరించండి ఆయన. వాక్యానికి విధేయులై బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన. అయితే స్థిరపడిన తర్వాత అనేక మంది నిన్ను మరచి బ్రతుకుతున్నారు నాయన. దయచేసి మీరైతే మేమింకా భూమి మీద సజీవంగా ఉండగలుగుతున్నామంటే ఆ చాలని బ్రతుకుల్లో తినడానికి కూడా తిండిలో నోచుకునే స్థితిలో మేము కాపాడుకున్న భక్తిని మీరు జ్ఞాపకం చేసుకుని మా ఎడలని అనురాగమును కనుపరుస్తూనే ఉంటున్నారు నాయన. ఒకసారి ఆ స్థితిలో మా పట్ల మీరు చూపించిన ప్రేమని అర్థం చేసుకుని నేను హత్తుకునే జీవితాలు మాకు అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.